సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్ళీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. శస్త్రచికిత్స చేసి మళ్ళీ చూపు ప్రసాదించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గురదరపాలెనికి చెందిన 39 సంవత్సరాల మీసాల నాగేశ్వరరావు ఈ నెల 4వ తేదీ రాత్రి తన ఇంటి మొదటి అంతస్తు నుంచి దిగుతూ కాలుజారి పడిపోయాడు. అప్పుడు దాదాపు 12 అంగుళాల పొడవున్న సరుగుడు కొయ్య ఆయన కుడికంటి నుంచి మెదడు క్రింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఆయనను పరీక్షించిన నర్సీపట్నం వైద్యులు 5వ తేదీ ఉదయం కేజీహెచ్కు తీసుకొచ్చారు. అక్కడ కంటి వైద్య నిపుణులు, న్యూరో సర్జన్లు, ఎముకలు, ఈఎన్టీ, మత్తు విభాగాల వైద్యులు బృందంగా ఏర్పడి బాధితుడికి పలు పరీక్షలు చేశారు. అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొయ్య తొలగించారు. వారం రోజుల పాటు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నాడు. శస్త్రచికిత్స సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో కన్ను, కంటి నరాలు, మెదడు కింద ఉన్న రక్తనాళాలకు నష్టం జరగలేదు. ఫలితంగా కంటి చూపు మళ్ళీ వచ్చింది. క్లిష్టమైన ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదుగా జరుగుతాయి. పలు విభాగాల వైద్యులు కలిసి చేయడంతో విజయవంతమైంది అని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తెలిపారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్లు డాక్టర్ కళ్యాణి, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ హయగ్రీవరావు, డాక్టర్ రవి, డాక్టర్ శ్రీలక్ష్మి బృందాన్ని ఆయన అభినందించారు.